నకిలీ మద్యం తయారీ కేసులు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు విజయవాడ ఎక్సైజ్ న్యాయస్థానం ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ను అరెస్ట్ చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు ఆయనతో పాటు రామును కూడా వివరించారు. సుమారు 12 గంటల పాటు విచారణ జరిగిన తర్వాత వైద్య పరీక్షలు పూర్తి చేసి అర్ధరాత్రి తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. తెల్లవారుజామున 5 గంటలకు న్యాయమూర్తి రిమాండ్ ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరిని విజయవాడ సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. అక్కడి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డి మాటలు పెద్ద జోక్లా అనిపించాయని ఆయన పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైందని గుర్తు చేస్తూ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వచ్చిన 25,000 ఓట్లతో పోలిస్తే ఈసారి 10,000కు పైగా ఓట్లు రాబోవని ఛాలెంజ్ విసిరారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి కుమ్మక్కు జరుగుతోందని ఆరోపిస్తూ బీజేపీ ఎన్నికల వ్యవస్థనే బీఆర్ఎస్ కు హ్యాండ్ ఓవర్ చేశారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కిషన్ రెడ్డి 10 సంవత్సరాలుగా తన నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులు ఏవో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి మాట వింటే పెద్ద జోక్ అనిపించింది. ఈరోజు నేను కిషన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో అంతర్భాగం జూబ్లీ హిల్స్, మీరు కేంద్ర మంత్రి, గతంలో కూడా ఈ అభ్యర్థే పోటీ చేసినాడు. ఈ అభ్యర్థికి అప్పుడు 25,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 10,000 కంటే ఓట్లు దాటాయని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు నేరుగా ఇండైరెక్ట్గా టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ప్రచార సరళిని మొత్తంగా దింపుడు గల్లెంలాగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థనంతా టీఆర్ఎస్ హ్యాండ్ ఓవర్ చేసినారు. మీ ఎన్నికల్లో వాళ్ళ మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురుభక్తిగా ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు లోపాయకారిగా మద్దతు చేస్తున్నారనేటువంటి మాట యావత్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల చర్చ. 11 నాడు జరిగే ఎన్నికల్లో మీ అభ్యర్థికి 10,000 లోపు ఓట్లు వస్తాయి. ఛాలెంజ్ చేయదలుచుకున్నారా కిషన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాం. జూబ్లీ హిల్స్ గురించి కనీస శ్రద్ధ లేని పట్టించుకొని మీరు ఈ ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తుందనడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీ తీరు పట్ల. అందుకే వెంటనే ఇప్పటికైనా నిజాయితీగా ఎన్నికల్లో మీ అభ్యర్థిని మోసం చేయకుండా, మీ అభ్యర్థిని ఎదుటి పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పనిచేయమని రాజాసింగ్ గారు చెప్తున్నట్టుగా ఆ విధంగా వ్యవహరించమని డిమాండ్ చేస్తారు.